Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. అమరావతి సచివాలయం ఐటీ విభాగంలో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు పరిశీలించారు అధికారులు. ఉద్యోగులు ల్యాప్టాప్లు బయటకు తీసుకువెళ్లొద్దంటూ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక పోలీస్ శాఖలో ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్, తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఐటీ విభాగంలో తనిఖీలు జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం స్క్రీన్ పై మీరు చూస్తున్న ఈ దృశ్యాలు అమరావతి సచివాలయం ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కంప్యూటర్లు, ల్యాప్టాప్లని అధికారులు పరిశీలిస్తున్నారు. ఉద్యోగులెవరూ కూడా ల్యాప్టాప్లు బయటకు తీసుకెళ్లొద్దంటూ ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖలో ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్, అలాగే తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ఐటీ విభాగంలో ఇలా రైడ్స్ జరగడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మా ప్రతినిధి ఎంపీ రావు ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. రావు, నిన్న ఫలితాలు వచ్చాయి, ఇవాళ ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఏం జరగబోతోంది? అంటే మరొక 2 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరును ఉండడంతో పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇతరత్ర ఫైళ్లు కానీ సచివాలయం నుంచి ఐటీ డిపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నాయనే అనుమానంతో పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు సచివాలయం ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో పోలీసు అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయంలో ఉన్నటువంటి 3వ బ్లాక్లో ఐటీ డిపార్ట్మెంట్ ఉంది. ఐటీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మొత్తం కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ, ఎందుకంటే ఇది ఐటీ డిపార్ట్మెంట్ అనేది మొత్తం సచివాలయంలో ఉన్నటువంటి ఈ ఫైల్స్ అన్నింటికి కూడా మొత్తం మెయిన్ సర్వర్ అంతా కూడా ఇదే ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. కాబట్టి ఈ సర్వర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ కంప్యూటర్ల నుంచి కానీ సమాచారం బయటకు వెళ్తుందనే అనుమానంతో పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉద్యోగులు కూడా సిబ్బంది అంతా కూడా బయటకు వెళ్ళినప్పటికీ కూడా బయటకు వెళ్ళేటటువంటి సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లు కానీ పెన్ డ్రైవ్లు, ఇతర కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇంకేమైనా ఉంటాయి ట్యాబ్లు లాంటివి ఉన్నా కానీ వాటిని బయటికి తీసుకెళ్లొద్దు, మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడే ఉంచాలని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే గత 15 రోజుల క్రితమే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు. ఈ ఆఫీస్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో, ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సమయంలో ఈ ఆఫీస్ అప్గ్రేడేషన్ చేయడం వల్ల గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి, అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి చాలా వరకు ఫైళ్లు డిలీట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆఫీసు అప్గ్రేడేషన్ కూడా ఆపివేయాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని ఈ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ లో మాత్రమే ఈ సోదాలు జరుగుతున్నాయా, లేకపోతే ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా పోలీసులు ఏమన్నా తనిఖీలు చేస్తున్నారా? అంటే కేవలం పైనుంచి వచ్చినటువంటి డీజీపీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నాము. ఫైల్స్ బయటికి వెళ్తాయనే అనుమానంతో ఇప్పటి వరకు అయితే ఏం వెళ్ళకపోయి ఉండొచ్చు. ఒకవేళ వెళ్ళినప్పటికీ కూడా ఇందులో ఏమైనా డిలీట్ చేసినప్పటికీ కూడా వాటిని బ్యాక్ ఎండ్ నుంచి మళ్ళీ రిస్టోరేషన్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సమాచారం ఏది కూడా డిలీట్ కాకుండా బయటికి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తలతోనే పోలీసులు ఈ తనిఖీలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లోని ఐటీ విభాగం ఎస్పీ ప్రకాష్తో పాటుగా స్థానికంగా ఉన్న తుళ్లూరు డీఎస్పీ అశోక్ ఆధ్వర్యంలో లోపల పోలీసులు ఈ తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే ఈ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఐటీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు వారి యొక్క కార్యకలాపాలు యథావిధిగానే కొనసాగిస్తున్నారు. కానీ వారు మాత్రం ఎలాంటి ఉపకరణాలు కానీ ల్యాప్టాప్లు, ట్యాబ్లు లాంటి ఉపకరణాలు ఏవి కూడా బయటికి తీసుకెళ్లొద్దన్నారు. చూడొచ్చు, ఇక్కడ భారీగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి లోపలికి కూడా బయట నుంచి లోపలికి ఎవరిని వెళ్లకుండా, అలాగే లోపల నుంచి బయటకు వచ్చేటటువంటి సిబ్బంది ఎవరైనా కూడా ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ కూడా తీసుకురాకుండా చూడాలని చెప్పేసి కూడా పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ ఎవరిని కూడా అనుమతించవద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరాలు ఇక్కడ సో భారీ భద్రత నడుమ ఇక్కడ ఫైల్స్ అన్నింటినీ కూడా లోపల తనిఖీలు చేస్తున్నారు. ఏమైనా సమాచారం బయటకు వెళ్లకుండా తనిఖీలు చేస్తున్నట్లుగా కూడా ఫైల్స్ అవి బయటకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో తనిఖీలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్ ఎంపీరా. సో మరోవైపు సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు జీఏడీ అధికారులు. అలాగే మంత్రుల నేమ్ బోర్డులు కూడా తొలగిస్తున్నారు. పేషీలో ఉన్న ప్రభుత్వ సామాగ్రిని చెక్ లిస్ట్ ప్రకారం సిబ్బంది అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.
Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.